గాయస్ లంచ్ తర్వాత అయితే కొంచెం దూరం వచ్చాం హోస్కోట వరకు. హోస్కోట్లో శాటిలైట్ రింగ్ రోడ్ ఉంది. ఇంకా అక్కడ రింగ్ రోడ్ ఎక్కగానే ఎక్స్ట్రీమ్గా ఉన్నింది ప్లేసు. సో ఫోటోషూట్ అంతా అయ్యి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 5 అయ్యింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30. మా టార్గెట్ ఏంటంటే సన్సెట్ వ్యూ చూడాలనేసి. ఇప్పుడైతే ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. ఐ థింక్ పాసిబులే, నాట్ ఏ ప్రాబ్లం. ఇందాక యాక్చువల్ మంచి పేస్ వచ్చాం. అది యాక్చువల్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే కొంచెం సేపు వాన పడుతుంది, కొంచెం సేపు ఎండ వస్తుంది. సేమ్ ఇదేలాగా. ఇంతకుముందు ఏమంటే వాన పడింది చూడు, బండి మీద అంతా కూడా నీళ్ళు ఉంది. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఎండ ఉంది. ఇంకా కాస్త హిల్ ఎక్కగానే ఇంకేమవుతుందో. చికెన్ 65 అయిపోతావు. ఈ రోజుటికి నంది హిల్స్ ఒకటే, కానీ రేపు ప్లాన్ అనేది ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్కటి ఉంది. నేను ఫస్ట్ అంటే రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నేనేం చేసిన, ఇలాగా రిటర్న్ వచ్చేటప్పుడు కేజీఎఫ్కి వెళ్ళాలి అనేసి. ఇప్పుడేమనుకున్నాం, ఫుడ్ తినేటప్పుడు నేనే సజెస్ట్ చేసింది, ఎలాగ ఇంత దూరం వచ్చాం కదా, ఇంకెక్కడి నుంచి ఇంకొక 70-80 కిలోమీటర్స్ అంతే, అదేదో లేపాక్షికి వెళ్ళిపోతాము, ఒక అంటే మంచి ప్లేస్ విజిట్ చేసినట్టు ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు కవర్ అవుతుంది అనేది చెప్పిన. సో కాబట్టి చూడాలి. ఈరోజు నైట్ స్టే చేసి ఇంకా రేపు స్టార్ట్ అయ్యే వరకు తెలియదనమాట. రూమ్లో డిస్కస్ చేసుకోవాలి ఏది ఎలాగా అనేసి. ఈ 14 కిలోమీటర్లకి ఇంకొక 20 నిమిషాలు పట్టేలాగుంది ఇలాగైతే. దానికి తోడు హోటల్ ఏంటంటే తింటుంటే ఛార్జింగ్ అయిపోయింది గోప్రో ఛార్జింగ్ పెట్టిన. ఆ తర్వాత బయట చూస్తే వర్షం. సో కాబట్టి అందుకనేసి అప్పుడు రికార్డ్ చేయలేను, నేను సైలెంట్ అయిపోయాను. టూరిస్ట్ ప్లేసెస్కి ఎట్లా ఉండకూడదు, రోడ్డు స్మూత్గా ఉంటే వచ్చే వాళ్ళకి మంచి ఉత్సాహం ఉంటుందన్నమాట. టూరిస్ట్ డెస్టినేషన్ కాస్త ఫేవరెట్ డెస్టినేషన్ అయిపోతుంది బాగుంటే అన్నీ. ఇక్కడ రైట్ లెఫ్ట్ తెలియట్లా. అక్కడ నుంచి ఇండికేటర్ వేయచ్చు కదరా, పక్కకు వచ్చి రైట్ అని చెప్పాలా. ఇప్పుడు హిల్ టాప్కి రీచ్ అవ్వగానే ఆ వ్యూ పాయింట్స్లో ఫొటోస్ తీసుకునేసి ఫస్ట్ ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలబ్బా. కాఫీ తాగి ఏం లేదు, డిన్నరు. రే ఎంతదా ఏబిఎస్ ఉందని చెప్పి దీన్ని ఈరోజు రెస్ట్ ఇన్ పీస్ చేస్తున్నారు కదరా. ఇది చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ అండ్ ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్కి ఇదే అనమాట. ఎంత హార్డ్ బ్రేకింగ్ చేసినా కానీ అదేంటంటే ఆ హోల్డ్ చేసిన డిస్క్ని అంటే ఓవర్ స్పీడింగ్లో ఇంకా స్లైడ్ అవుతుంది అనగా అది మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఆ ఇంటర్వెన్షన్ అనేది చాలా క్విక్గా జరుగుతుంది, అది మనం చెప్పలేము. ఇవన్నీ ఎలక్ట్రానికలే అవుతాయి అవన్నీ. ఐ థింక్ గ్రేప్స్ అనుకుంటా చెట్లు. ఇప్పటి వరకు ఎంత పీస్ఫుల్గా వచ్చినామో ఈ రూట్ అంత నరకం చూపించేసిందబ్బా మాకు. హోప్ఫుల్లీ ఇలాగే గ్రీన్గా రోడ్డు మొత్తం ఉంటే బాగుండు, రిలాక్స్ అవ్వచ్చు. గాయ్స్, వే టు నంది హిల్స్ వచ్చేసాం అనమాట. ఇంకా కొండ ఎక్కడమే. దీంట్లో నాకు బాగా నచ్చేది ఈ బైక్లో అంటే టార్క్. అసలు ఈ టార్క్కి అసలు ఇది ఏమాత్రం తెలియట్లా. ఆహా, క్లైమేట్ అమాంతం కూల్ అయిపోయింది బా. పడ్డ స్ట్రగుల్స్కి వర్త్. నాట్ బ్యాడ్. థిక్ ఫారెస్టే, బట్ తిరుమలలో ఏంటంటే ఇంకా థిక్ ఉంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. కానీ అదేంటంటే రోడ్డు పైకి చెట్లు రానియకుండా దాన్ని కొంచెం
మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ అంటే కొంచెం రోడ్డు పైకి వచ్చేసినాయి చెట్లు. బాబా ప్రాపర్ కారు. అసలు హిల్ స్టేషన్స్కి వచ్చేదే ఇందుకు. एक बार देखो రీచ్ నంది హిల్స్ గాయస్. ఇప్పుడు ఆట ఆడడానికి వచ్చాం కాదు, హిల్ టాప్కి వచ్చినాక ఇక్కడ బైక్కి 30 రూపీస్, మెంబర్కి 20 రూపీస్. దేనికి రానంటే ఇక్కడ వచ్చి వ్యూ పాయింట్లో ఫోటో తీసుకోవచ్చు, నువ్వేమైనా చేసుకోవచ్చు, ఎవరి విష్. కాకపోతే పైకి ఎక్కడానికి 20 రూపీస్ బొక్క. కాబట్టి ఏం చేస్తారండి, బైక్ తెచ్చితే తేలేదని చెప్పండి. ఎంత 5 మంది వస్తే 2 వచ్చామని చెప్పండి. అది కాకపోతే వాడు కౌంట్ చేసి పంపిస్తాడు. ఆ తర్వాత టికెట్ లేని వాళ్ళు కిందికి దిగుతారు, టికెట్ ఉన్న వాళ్ళు పైకి వస్తారు. గొడవ వేసుకోండి, కొట్టండి. ఒకరిని కదా 5 మంది కొట్టలేరా? అమ్మా బండిలో టార్క్ అయిపోయింది బా. గేర్ డౌన్ ఎంత గేర్ డౌన్ చేసినా ఇంక పవర్ వచ్చేటికి లేదు. అది ఏమి కుక్కలు తరుముకున్నట్టు ఓహో అని వస్తుంటే ఆ బాటలు ఆడి ఉంటుంది. నిజంగానే ఒక్కడు సినిమాలో ఒక సాంగ్ చూడు, అలాగా పోతా ఉంటాడు జీప్లో. బండ్లో ఎంత హైవే బాగుంది, కూల్ వెదర్ అని చెప్పి 100 దక్కలేదు ఏ బండి. వీడియో తీస్తున్నాడు. స్టిల్ మళ్ళీ ఒప్పరులు ఇంకా కాలేదు. నైట్ నుంచి నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అప్పో అనిపించే దెబ్బ, మామూలు దెబ్బ కాదు అది. గైస్ మాకు నంది హిల్స్లో ఒక వండర్ఫుల్ వ్యూ ఒకటి కనిపించింది. ఇది చూడండి, జూమ్ చేస్తే ఇప్పుడు చూడండి. నంది హిల్స్లో నంది షేప్లోని క్లౌడ్స్. గైస్ ఈరోజు అయితే పెద్ద బిస్కెట్ అయ్యింది. ఏంటంటే ఇక్కడికి వచ్చి స్టే చేసుకొని మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ పాయింట్ అక్కడికి వెళ్ళి అది వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ ఫన్ థింగ్ ఏంటంటే ఇక్కడ రూమ్ స్టే చేయాలంటే మనం ముందుగా బుక్ చేసుకోవాలంట. నేను ఇప్పుడు దిగేటప్పుడు ఆయన అడిగిన, అంటే ఇక్కడ స్టే చేసేదానికి కాదంటే నువ్వు ముందే బుక్ చేసుకోండాలి, అప్పుడు దా పాసిబిలిటీ అనేసి అన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ టైం అయిపోయింది, ఫారెస్ట్ జోన్ కదా, సో కాబట్టి ఓవర్ టైం అయిపోయింది, ఇంకా చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కిందికి వెళ్ళిపోండి అనేసి అంటున్నాడు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మీకైతే ఆ సన్ రైజ్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇంకా చూపించలేను. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వస్తాం. అంటే దీని గురించి నేను పెద్దగా తెలుసుకోలేదన్నమాట. అంటే పైన హోటల్స్ ఉన్నాయి, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, సర్లే అక్కడ తీసుకోవచ్చులే అని అనుకున్నా. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే హోటల్స్ ముందుగా బుక్ చేసుకోవాలంట. ఇంకా దట్టు ఇప్పుడు నైట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇదైతే మాత్రం ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఏం లేదు, ఆ కిందకి దిగేసి లేపాక్షికి ఆ రూట్లో వెళ్తాం. అక్కడికి వెళ్ళి అంటే లేపాక్షి సరౌండింగ్స్లో ఎక్కడన్నా రూమ్ తీసుకొని స్టే చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని స్టే చేసిన అనుకో, మార్నింగ్ లేచి ఓన్లీ లేపాక్షి ఎక్స్ప్లోర్ చేసుకొని బ్యాక్ టు హోమ్ అంతే. కాకపోతే వెదర్ మాత్రం అల్టిమేట్ ఉంది. లిటరల్ మేము అంటే సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళాము కొంచెం పైకి. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అసలు నడిచి వస్తుంటే అసలు బట్టలంతా బాగా తడిగా అయిపోయినాయి, అంత చల్లగా ఉంది అసలు వెదరు. ఇదైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంటే, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది ఒకటి, ఇక్కడే స్టే చేద్దాము ఈ కూల్ వెదర్లో 1 డే, తర్వాత సన్ రైజ్ చూసుకొని ఆ తర్వాత పోదాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఇలా జరిగింది. సో
మీరు కూడా ఎవరైనా నంది హిల్స్కి వచ్చేలా ఉంటే స్టే చేయాలంటే ముందుగా హోటల్స్ బుక్ చేసుకోవాలంట. సో అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత వెహికల్కి ఛార్జ్ ఉంటుంది, పార్కింగ్ ఫీ. అండ్ దానికి తోడు ఆ వ్యూ పాయింట్స్కి వెళ్ళాలంటే దానికి సపరేట్గా ఉంటుంది. అడల్ట్స్కి అయితే 20 రూపీస్, చైల్డ్కి అయితే 15 రూపీస్ అనుకుంటా. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పటివరకు ఫుటేజ్ ఎలా వస్తుందో కూడా చూసుకోవాలి. నేను రైడ్ చేసింది ఈరోజంతా. ఓకే గైస్, ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళినాక అక్కడ నుంచి ఈ రోజు డే అనేది క్లోజ్ చేస్తాను వీడియో.